అండ్ సడన్‌గా మూవీ ప్యాషన్ ఏంటి మరి? సడన్‌గా నేను చిన్నప్పటి నుంచి మన సుబ్బిశెట్టి నాటకాలు వేసేవాడిని. నా 7th క్లాస్, 5th క్లాస్‌లో కూడా స్కూల్‌లో నాటకాలు వేసేవాడిని. సుబ్బిశెట్టి మాస్టారు, తర్వాత యేసుప్రభు నాటకాలు, వాటిల్లో రకరకాల నాటకాలు చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే ఇష్టం. ఓకే. డాన్సు, నాటకం ఇంకా మీరు థియేటర్ ఆర్టిస్ట్ కూడానా? థియేటర్ అని కాదు కానీ ఈ నాటకాలు చేసేవాడిని. థియేటర్ అనేది అంటే ఇంగ్లీష్ పదం అంతా నాకు నైల్ది కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఓకే నాటకం చేయాలి, కల్చరల్స్ వస్తున్నాయి, నాటకం చేయాలి, ఓకే బోస్ విల్ బీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అంటే వెళ్ళి ఒక నాటకం ఒక ఏదైనా స్కిట్కి సంబంధించి సారని రాసిస్తారు, లేదా మనం ఏదో ఒకటి క్రియేట్ చేసి దాన్ని చేయడం అనేది ఇంట్రెస్ట్. పర్లేదు. ఒక పక్కన ఒక ప్యాషన్ ఉండి నాటకాలు వేస్తూ ఆ ఇంట్రెస్ట్‌తో కూడా మీరు సీఏ వరకు వచ్చారంటే అంటే దానికి ఎలా చెప్పొచ్చు మేడం, నేను అది సినిమా కెరీర్ని ఆపేసి ఒక 4-5 ఇయర్స్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ సీఏ. ఆ టైంలో నేను ఆ 4-5 ఇయర్స్ నేను ఓన్లీ ఫోకస్ సీఏ. ఎందుకంటే మాలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి లేకపోతే దానికి వెనకాల మనకేం డబ్బులు లేవు, ఏం చేయాలి, మూసుకొని చదువుకొని పాస్ అయ్యి ఓ మంచి జాబ్ తెచ్చుకొని అందులో డబ్బులు వస్తున్నప్పుడు ముందు ఈ మనకేమైనా అప్పులు ఉన్నా క్లియర్ చేసుకొని తర్వాత మన ప్యాషన్ పర్సూ చేయాలనే దాంట్లోనే చేశాను. దానివల్లే నాకు ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ గుడ్ ఇండస్ట్రీలో ఏమైనా అవ్వడానికి నాకు అవకాశం లేకుండా పోయింది. ఇట్స్ ఓకే, ఎనీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అనే బ్యాక్‌గ్రౌండ్ అసలు ఏమన్నా ఉందా ఇండస్ట్రీలో? ఏం లేదండి. మరి ఎలా వచ్చారు మూవీ హీరో వరకు రావడం అంటే అంత ఈజీ ఇప్పుడు కాదు. కనపడతారండి, ఎక్కడికి వెళ్తాం, ఈయన కూడా ఎక్స్పీరియన్స్, మీరు డైరెక్టరా, ఓకే అండి, మీ చిన్న రోల్ ఉంటే చేయండి, ఒక చిన్న రోల్ ఏదైనా ఉంటే చేయండి, ఒక యూట్యూబా, ఓకే నేను యాక్చువల్ ఫ్రీగా వస్తాను, నేను ఫ్రీగా చేస్తాను, కావాలంటే అక్కడే అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తాను, అన్ని అందిస్తాను, ఒక చిన్న రోలు. బాబా నువ్వు అప్పుడు కొంచెం లావుగా ఉండేవాడిని, లావుగా ఉన్నావు ఏదో పర్లా, కామెడీ రోల్ వచ్చినా పర్లా, విలన్ రోల్ ఇచ్చినా పర్లా, మీరు లావుగా ఉండేవారా ఇంతకుముందు బాగా లావుగా ఉండేవాడిని. ఓకే. సో అట్లా దాన్ని బట్టి మెల్లిమెల్లిగా నెట్వర్క్ బిల్డ్ చేసుకుని వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఆడిషన్స్ అని ఫేస్బుక్లో కానీ ఆన్లైన్లో ఎవరో ఒకరు ఆడిషన్స్ అని పెడతారు, వెళ్ళినా అంటే మనం సెలెక్ట్ చేసినా చేసుకుని వెళ్ళడమే. ఓకే. ఆడిషన్ అంటే చాలు వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోయి సెలెక్ట్ అవ్వని అవ్వకపోని సెలెక్ట్ అయితే రోల్ ఉంటుంది, సెలెక్ట్ అవ్వకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే. అండ్ కానీ మరి మీ ఇన్స్టా నేను ఒక రోజున చూస్తే మొత్తం అంతా అందులో బాడీ బిల్డర్ లాగా మొత్తం అన్నీ పెట్టారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్స్టాలో ఫాలోవర్స్ లేరని చెప్పి ఏదో మూవీ ఆఫర్ రిజెక్ట్ అయిందని విన్నాను. యా అంటే వెరీ సాడ్ అండి. నేను మీ ద్వారా హిట్ టీవీ నుంచి కూడా నేను చాలామంది ప్రొడ్యూసర్కి కానీ లేకపోతే ఫ్యూచర్ ఆస్పిరెంట్ డైరెక్టర్స్ కానీ అందరికీ నేను ఒకటి చెప్పాలనుకున్నాను అండి, వెరీ సీరియస్గా. సినిమా ఇండస్ట్రీస్ అనేది ఒక కళ అండి. అంటే మీరందరూ కానీ మీరు కానీ నేను కూడా కామన్ ఆడాన్ని సినిమా ఓటీటీలో కానీ థియేటర్లో కానీ చూసేటప్పుడు నాకు అక్కడ యాక్టింగ్ కనపడాలి, ఆ పర్సన్ ఓన్ చేస్తున్నాడు అక్కడ. నాకు హీరోయిజం కంటే కూడా ఐ నీడ్ టు సీ దట్, వీఆర్ నీడ్ టు చేంజ్ దట్. తెలుగు ఇండస్ట్రీ నీడ్ టు చేంజ్ ఫ్రమ్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ టు మూవీ స్టోరీ టెల్లింగ్ ఆస్పెక్ట్. చాలామంది ఏంటి, ఓకే బోసుకు ఒక మంచి పేరు వచ్చిందా, ఇతను పెడితే నాకు ఒక ₹1 వాల్యూ వస్తుంది, సినిమాకి అమ్ముడైద్ది, ఇతను పెట్టి ఏదో సినిమా చేద్దాం. నో, ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. దానివల్ల వీఆర్ లూజింగ్ ఎంటైర్ క్రెడిబిలిటీ ఇన్ ద ఇండియన్ ఇండస్ట్రీ. వెరీ 2-3 మూవీస్ వల్లే మనకు పేరు వస్తుంది తప్పితే దాని మ్యాగ్నెటమ్ వల్ల, లైక్ రాజమౌళి గారు లేకపోతే ఎన్టీఆర్ గారు, వీళ్ళ మూవీస్ వల్ల మనకు పేరు వస్తుంది, అల్లు అర్జున్ గారు, వీళ్ళ వల్ల మనకు పేరు వస్తుంది, కానీ నాట్ బికాస్ ఆఫ్ అ స్టోరీ టెల్లింగ్. మీరు ఇప్పుడు ఈ రోజు కూర్చొని టీవీ దగ్గరికి వెళ్తే మలయాళం డబ్బింగ్ చూస్తాం, మనం మలయాళం మూవీ డబ్బింగ్ చూస్తాం. కరోనా టైంలో కూర్చొని వరుస పెట్టి 1994 నుంచి స్టార్ట్ అయిన మలయాళం మూవీస్ డబ్బింగ్ అన్ని చూసాం మనం. ఎవరైనా అయితే చేశారు, భాషతో సంబంధం లేకుండా. మనం ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, మన తెలుగు సినిమాలు ఏ బాలేదా అంటే 2005 నుంచి మనం అంతా కమర్షియల్ యాంగిల్లోకి వచ్చాం మేడం. దానివల్ల ఏమిటంటే ఓకే కాంబినేషన్ సెట్ చేస్తాం, ఓకే ఈ రోల్కి ఇగో ఈ తెలిసిన ఫేస్ పెట్టాలి, అలా వెళ్ళి కాంబినేషన్కి వెళ్తాం. అదే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ ద్వారా ప్లీజ్ మన ఇండస్ట్రీ మనం మారాలి, స్టోరీ టెల్లింగ్ మారాలి. ఇంటర్నేషనల్గా వాట్ దే డూ అంటే హాలీవుడ్లో కావచ్చు, ఫ్రెంచ్ మూవీస్ కావచ్చు, ఇరాన్ మూవీస్ కావచ్చు, దే ఆర్ ద ఇంటర్నేషనల్ ఎకనామిక్, కొరియన్ ఇండస్ట్రీ కావచ్చు, వీళ్ళందరూ ఇంటర్నేషనల్గా చూస్తున్నప్పుడు ఒక స్టోరీ టెల్లింగ్ని ప్రాతిపదికన తీసుకోండి. ఎవరైనా మీ ఇండస్ట్రీలో ఎవరికైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ను, నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ లేదని 2 వెబ్ సిరీస్ నన్ను రిజెక్ట్ చేశారండి. అదే కదా, అంటే దాన్ని ఏం నవ్వాలంటే, నాకు యాక్టింగ్ రాదా, వచ్చు, వాట్ ఐఎమ్ ల్యాక్ ఆఫ్ ఈజ్ ఫాలోవర్స్. అంటే యాక్టింగ్ బాగలేదా, బాగానే ఉంటుంది, సోపు బాగానే యాక్టింగ్ చేస్తాము, మరి ఏంటి ప్రాబ్లం? నేర్చుకున్నారా? యాక్టింగ్ నేర్చుకోవాలి, బై డిఫాల్ట్ చిన్నప్పటి నుంచి నాటకాలు కాబట్టి అది న్యాచురల్గా ఇన్స్టింక్ట్ ఉందండి. కాకపోతే మధ్యలో నేర్చుకుందామని కానీ చెప్పి ఇది మాత్రం నిజంగా దారుణం. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ లేరని చెప్పేసి వెబ్ సిరీస్ నుంచి రిజెక్ట్ చేయడం అనేది. అదే నాకు అది ఈ రోజుకి వస్తుంది మేడం. అందుకని నేను ఈ మధ్య కొంచెం యాక్టివిటీ, అందుకే మీరు అన్నట్టు నేనేం చేయాలి, రీల్స్ చేయడం నాకు నచ్చదు. ఒక యాక్టర్గా మనం చేయలేము, అది అంతా ఏంటంటే అదొక డిఫరెంట్ ప్రపంచం, రీల్స్ చేయాలని ప్రపంచం. ఏం చేయాలి, నేను చేసే యాక్టివిటీనే అప్లోడ్ చేయాలి. సో వర్కౌట్ని, సో దట్ ఐ కెన్ మోటివేట్ సమ్ పీపుల్. దాంట్లో Day 1, Day 2, Day 3 అని చెప్పి పెడతాను. నా టార్గెట్ ఫర్ 90 days అని పెట్టి Day 1, Day 2, Day 3 అని పెడతాను. సో దట్ ఏమైంది, ఎవ్రీడే వెళ్తున్నాము,
నేను ఆల్రెడీ ప్రపంచానికి అనౌన్స్ చేశాను, 90 రోజులు అనౌన్స్ చేశాను. ఏ రోజు మిస్ అయినా ఎరా ఏదో పెద్ద పెద్ద తోపుగాళ్ళలాగా 90 రోజులు చేద్దాం పీకుతాం అనుకున్నావు కదా, ఏం పీకే అని అంటారు కదా, మిస్ కాకూడదు అని చెప్పి ఎక్కడున్నా సరే జిమ్కి వెళ్ళడం. ఓకే. దానివల్ల ఏమైంది, నాకే బెటర్ అయింది. సో మీరు ఏమన్నా సాధించాలంటే అనౌన్స్ చేయండి ఎవరికన్నా 90 డేస్లో. మరీ డ్రీమ్ ప్రాజెక్ట్ కాదు, అవి కాకుండా కొన్ని స్మాల్ ఉంటాయి చూసారా డ్రీమ్స్. పెళ్లి చేసుకునేటప్పుడు 10 మందిని పిలిచి చేసుకోవాలన్నట్టు మీరు జిమ్ చేసేటప్పుడు 100 మందికి తెలిసేటట్టు. జిమ్ అనే కాదు, స్మాల్ టార్గెట్ ఉందనుకోండి, మీరు ఏమైనా మార్చుకోవాలి హ్యాబిట్. యూ అనౌన్స్ టు యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ మధ్య ఛాలెంజింగ్ పెట్టండి. అరే ఇది ఈ ఛాలెంజ్ చేస్తాం, ఇదిగా నేను చేయకపోతే మీ అందరికీ తలా ఒక 10,000 ఇస్తాను. మీరు ఛాలెంజ్ పెట్టండి. మనలో ఒక కైండ్ ఆఫ్ పౌరుషం వచ్చేస్తాం, మనలో ఆ పౌరుషం క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టిప్ ఫర్ సమ్ ఆఫ్ ద పీపుల్. నేను జనరల్గా అంటే నేను అలా ఫాలో అవుతాను. దానివల్ల ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇంత కాన్ఫిడెంట్. మీరు నా పాత ఫోటో చూసి ఇప్పుడు చూస్తే మీరు అసలు మీరు ఆశ్చర్యపోతారు, ఎవరైనా ఆశ్చర్యపోతారు. చేస్తాము జనవరి డిసెంబర్ 31 రోజు నైట్ నేను రేపు పొద్దున్న నుంచి ఇలా చేద్దాం అనుకుంటున్నానని చెప్తాను. ఆ రోజు ఫస్ట్ రోజు అంతా సిన్సియర్గానే ఉంటాను, మళ్ళీ సెకండ్ డే నుంచి నార్మలే. మీ అంత దాన్ని ఏమంటారు నిగ్రహం మాకు లేదండి. అలా లేదు మేడం, నేను కూడా చాలా ఉంటాను. నేను ఇంటర్వ్యూ అయ్యాక మీకు చూపిస్తాను. ఈ విల్ బి లైక్ అదే ఈ ఇంటర్వ్యూలో చూపించాల్సింది కదా అంటారు, అది ఈ విల్ బి అస్టానిష్డ్. ఐ వాజ్ 109. ఐ వాజ్ వెయిట్ విత్ 109. ఇప్పుడు ఓన్లీ 72. 109 నుంచి 72. గ్రేట్ అండి. కేవలం మీ పర్సనల్గానే మీరు తగ్గారు. ఎటువంటి లైక్ అంటే ఏవో కొన్ని సర్జరీస్ కానీ బెరియాట్రిక్ ట్రీట్మెంట్స్. అది టైం పట్టింది మనం, 4 years పట్టింది, 3 to 4 years పట్టింది తగ్గడానికి. ఇట్స్ నాట్ వన్ డే, ఓవర్ నైట్ కాదు. ఓవర్ నైట్ అంటే మీరు అన్నట్టు సర్జరీ ద్వారా తగ్గుతాం. 3 to 4 years మినిమం. హెల్దీ వెయిట్ లాస్. స్లో అండ్ స్టడీస్ సడన్గా కూడా తగ్గుతాం ఒక్కోసారి, కానీ అది హెల్దీ కాదు కాబట్టి మళ్ళీ మనం కొంచెం పుటప్ అయ్యి మళ్ళీ తగ్గి మళ్ళీ పుటప్ అయ్యి అంటే ఇట్స్ ఎ జర్నీ, నాట్ వన్ టైం అని కాదు, ఇట్స్ రెగ్యులర్లీ. మళ్ళీ కరోనాతో వచ్చాక మళ్ళీ పుటప్ అయ్యాం. ఇంట్లో కూర్చొని తింటాం కదా, వర్కౌట్లు లేవు, జిమ్ములు లేవు. ఒక 1 year పాటు చేసాక మళ్ళీ పుటప్ అయ్యాను. 94కి వచ్చాను. అంతకుముందు 75 నుంచి మళ్ళీ ఒక 10-12 కేజీ, మళ్ళీ 94 నుంచి మళ్ళీ అగైన్ స్టార్ట్ చేస్తే ఒక 1.5 yearలో మళ్ళీ నార్మల్ అయ్యాను. అట్లా ఓకే, చాలా ఈజీగా పెరిగిపోతారు అనుకుంటా. నాకున్న అంటే బాడీ టైప్ మెంటాలిటీకి తింటే పెరుగుతాం, అంటే గాలి పీల్చినా పెరుగుతాను అట్లా. పర్లేదులేండి, అలాంటి వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు, అందులో నేను కూడా ఒకదాన్ని. ఎనీవేస్, అయితే ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకున్నాము. సో సీఏ గురించి మాట్లాడదాం. జనరల్గా సీఏ అనేది కొంచెం టఫే, కాకపోతే సీఏస్ కొంతమంది ఏంటంటే కొంచెం లైక్ బాగా డబ్బులున్న వాళ్ళు కొంచెం మేనేజ్ చేయమని అలా అడుగుతూ ఉంటారంట కదా మేము. డెఫినెట్లీ. సో అందరూ అడుగుతారు, ఇప్పుడు మీలాంటి ఎంప్లాయీస్ కూడా అడుగుతారు, సార్ మాకు ఇంట్లో టీడీఎస్ కట్ అవుతుంది 10,000, ఎవరి మాకు ఇచ్చే నెలకు ఒక 50 ఇస్తే 5,000 10,000 కట్ అవుతుంది, దాన్ని ఎలా సేవ్ చేయాలని అడుగుతూ ఉంటారు. మీకు మంచి గ్రిప్ ఉంది మా శాలరీస్ ఎంత ఉంటాయి అనేది కూడా. డెఫినెట్లీ, ఎందుకంటే ప్రతిరోజు అడుగుతారు కదండి. నాకు ఇంత సినిమా ఇండస్ట్రీలో ఉన్న, పొలిటికల్లో ఉన్న క్లయింట్స్, ఇంకొంటే సో మెనీ క్లయింట్స్ ఉంటారు, అందరూ అడుగుతారు కదా ఏం చేయాలనేది. కాబట్టి ఐడియా ఉంది, సో ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. ఇట్స్ వెరీ కామన్. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ కట్టడానికి, ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ గివింగ్ వాలిడేషన్ టు అవర్ లైఫ్. మీరు కట్టే 10,000 20,000 కావచ్చు, దానికి గవర్నమెంట్ నుంచి మీకేం వచ్చింది ఈ రోజు వరకు, మీకైనా నాకైనా వాల్యుయేషన్ ఏముంది, ఏం లేదు. సో దానివల్ల ఏంటంటే ఎందుకు కట్టాలనే పెయిన్. అదే వాళ్ళు ఏమైనా ఇచ్చారనుకోండి, సపోజ్ మనం కడతాం, ఎంత అయితే కడతామో దానికి తగ్గట్టు ఇన్సూరెన్స్ దాన్ని హెల్త్ ప్రీమియంగా కన్వర్ట్ చేయమనేది ఒక సజెషన్. నేను ఆల్రెడీ లెటర్ రాశాను నిర్మలా సీతారామన్ గారికి. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో, సపోజ్ 1,00,000 దాటిన వాళ్ళకేమో హెల్త్ ప్రీమియం, ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ గవర్నమెంట్ ఇవ్వాలి. మీరు మెయింటైన్ చేయడానికి చాలా తక్కువ మంది కడుతున్నాం. ఇండియాలో 150 కోట్ల మంది ఉంటే ట్యాక్స్ కట్టే వాళ్ళు 1.5 మంది. రిటర్న్ ఫైల్ చేస్తే 7 కోట్లు, 7 కోట్లు కూడా 5.5 కోట్లు జీరో, నాట్ దే ఆర్ జస్ట్ ఫైలింగ్ ఇట్, కానీ నో వన్ ఈస్ పేయింగ్ ట్యాక్స్. ఓన్లీ 1.5 కోటి పే చేస్తున్నారు ఇండియా మొత్తంలో. వీళ్ళ మీద ఇండియా మొత్తం ట్యాక్సెస్ ఇది నడుస్తుంది, మెజారిటీ థింగ్. సో మరి వీళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలిగా. 1% ఆఫ్ పాపులేషన్, అంతే, 1% ఆఫ్ పాపులేషన్ ఈస్ పేయింగ్ ద ట్యాక్స్. మరి వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలంటే, ఇప్పుడు నేను 1,00,000 కడుతున్నాను సంవత్సరానికి, నాకు 1 కోటి రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆటోమేటిక్గా రెన్యువల్ అవ్వాలి బేస్డ్ ఆన్ మై ఇన్సూరెన్స్, నా ట్యాక్స్ పేమెంట్ బట్టి. అప్పుడు మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది, యూ విల్ బి రెడీ టు పే. కానీ అలా జరగట్లేదుగా. జరిగింది మేడం, మాలాంటి వాళ్ళు, అందుకే మాలాంటి వాళ్ళని పంపించండి.